కొన్నిసార్లు మనకి 3 ఫేజెస్ కనిపిస్తాయి. చలేస్తూ ఉంటది. ఆ తర్వాత మళ్ళీ చాలా వేడిగా అనిపిస్తది. ఆ తర్వాత స్వెట్ వచ్చేస్తది. అంటే మలేరియా టైప్ ఆఫ్ ఫీవర్స్. దీన్ని పీరియాడిక్ ఫీవర్స్ అంటాం. వీ ఇలా ఉన్నప్పుడు చైనా ఆఫీసినాలిస్ చాలా బాగా పనిచేస్తది. నెక్స్ట్ ఫీవర్ ఉంది. ప్రొఫ్యూజ్ సలైవేషన్ అంటే నాలుక నుంచి అలాగ ఉమ్ము వస్తూనే ఉంటది. సలైవా సెక్రేట్ అవుతూనే ఉంటది. అదొక రకమైన టేస్ట్ ఉంటది. అఫెన్సివ్‌గా అనిపిస్తది మనలో మనకే. మన స్వెట్ కానీ ఏదైనా. అప్పుడు మెర్క్యూరియస్ చాలా బాగా పనిచేస్తది. నెక్స్ట్ ఫీవర్ ఉంది. చాలా చలేస్తుంది. ఊరికే మనకు తెలియకుండా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఫీవర్ వల్ల. అంటే ఇలాంటి సింప్టమ్స్ కూడా కనిపిస్తాయా అని అనుకోవద్దు. కొన్నిసార్లు కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు పల్స్టిల్లా 200 చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి ఫీవర్ వస్తుంది భయం వల్ల. ఏదైనా చూసి భయపడిపోతూ ఉంటారు. లేదంటే బెంగ పెట్టేసుకుంటారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా భయపడిపోయి ఆ కళ్ళల్లో కూడా భయం ఉండిపోతుంటుంది కొంతమంది పిల్లలు. అప్పుడు ఓపియం అనేది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఒక్కొక్కసారి డైజెస్టివ్ కంప్లైంట్స్తో మనకి ఫీవర్ వస్తూ ఉంటుంది. ఇండైజెషన్ వల్ల కానీ అలా చిన్నపిల్లలకి. అప్పుడు నక్స్వామిక చాలా బాగా పనిచేస్తుంది. ఇలా డిఫరెంట్ కండిషన్స్ అన్నిటికీ కూడా మన హోమియోపతిని ట్రై చేసినట్లయితే చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ.